ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మనకు ఇంతటి గొప్ప శ్రేష్టమైన దినమును అనుగ్రహించి దేవునితో సహవాసం చేయుటకు మన మనకందరికీ అనుగ్రహించిన ఇటు గొప్ప ధన్యతను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుటకు సిద్ధముగా ఉన్న ఈ అందరికీ కూడా నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాట్లారా, గడిచిన దినము పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుని నేటి పాఠంలోనికి మనం వెళ్దాం. గడిచిన పాఠంలో పాపము యొక్క పర్యవసానాలు, దేవుని యొక్క తీర్పులు అనే పాఠం దగ్గర మనం ముగించుకున్నాము. ఈరోజు ఆదాము యొక్క పతనమైన సంతతి లేక పతనమైన ఆదాము యొక్క వారసులు, ఆదాము యొక్క కుమారులు అనే పాయింట్ నుండి మనం ప్రారంభించుకుందాం. ఈ భాగాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆదాము పాపములో పడిపోయాడో, పాపములో పడిపోయిన ఆదాము అతని యొక్క వారసత్వ సంతతి భూమి మీద కొనసాగించబడుతూ వచ్చింది. ఈ వారసత్వ సంతతిని గూర్చి మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇక్కడ మనము ఈ 2 వచనాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనము ఆ 2వ వ్యక్తిని గురించి పక్కన పెడదాం. మొదటి వ్యక్తి, మొదటి మనుషుని ద్వారా మరణం వచ్చింది. అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆదామునందు అందరూ మృతి పొందుతున్నారు. అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది కనుక ఆదాము ద్వారా అందరూ కూడా మృతి పొందుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించగలం. అలాగే 45వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఇంకొక మాట మనకి కనపడుతుంది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. అంటే మొదటి ఆదాము మృతి చెందాడు. అలాగే మరణాన్ని ఈ లోకంలోని తీసుకొని వచ్చాడు. అతడు జీవించు ప్రాణి. కానీ 2వ ఆదాము జీవించు ఆత్మ. వీరిద్దరికి ఉన్న వ్యత్యాసాన్ని మనం మనసులో పెట్టుకుని వాక్య ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఇక రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి కూడా మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఈ 12వ వచనంలో కూడా పౌలు గారు మాట్లాడుతూ, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఆదాము
ఆదాముకు మనం వారసులం అయ్యాం, లేక ఆదాము యొక్క సంతతిగా మనం ఉన్నాం. ఆదాము సంతతి అయిన మనకు ఏమొచ్చింది ఆదాము నుండి అనేది మనం గ్రహించాలి. ఆదాము పాపం చేసినందున మనమందరం పాపులం కాలేదు, మనమందరము పాపం చేశాం. అంటే ఎవరు పాపం చేశారు వాళ్ళు మాత్రమే పాపులు అవుతారు. ఆదాము పాపం చేశాడు కాబట్టి మనమందరము పాపులం కాలేదు. ఆదాము ద్వారా మనకి ఏమొచ్చింది అనేది మనం ఆలోచించాలి. ఆదాము రక్తమాంసములు కలిగిన దేహాన్ని కలిగి ఉన్నాడు, అనగా శరీరాన్ని కలిగి ఉన్నాడు. మనమందరము కూడా అతని యొక్క సంతతి కనుక మనందరికీ కూడా ఆ యొక్క శరీరం అనగా రక్తమాంసం కలిగిన భౌతిక దేహము వారసత్వంగా మనకు వచ్చింది. అలాగే భౌతిక మరణం కూడా మనకు వచ్చింది. ఈ రెండు కూడా ఆదాము నుండి మనకు వచ్చాయి. ఆదాము నుండి భౌతిక శరీరం వచ్చింది. ఆ శరీరానికి ఒక ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికి కూడా ఆ మరణం కూడా మనకు వచ్చింది. అయితే మనమందరము పాపం చేయటం ద్వారా మనకు ఆత్మీయ మరణం వచ్చింది. అంటే ఎవరు పాపం చేస్తారో వారికి ఆత్మీయ మరణం అనేది చూడండి, ఇక్కడ అలాగునే ఈ 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగనే, అంటే పాపము ప్రవేశించింది, మరణం ప్రవేశించింది. ఇక్కడ మాట్లాడుతున్న రెండు మరణాల గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఆ తర్వాత వచ్చిన ఆ లైన్ మనం కంటిన్యూ చేస్తే అలాగుననే మనుషులు అందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆదాము యొక్క వారసులు, ఆదాము యొక్క సంతతి ఎవరు అంటే శరీరాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆదాము యొక్క సంతతిగా ఉన్నారు. ఆదాము యొక్క సంతతిగా అంటే అతని యొక్క పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన నుండి భౌతిక శరీరాన్ని, భౌతిక మరణాన్ని మనం పొందుకున్నాం. ఆ తరువాత ఆత్మీయ మరణం కూడా మనకు వచ్చింది. అది అతని నుండి రాలేదు. అది ఎలా వచ్చింది అంటే ఎవరు పాపం చేస్తే వారే ఆ మరణానికి వారసులు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ 10వ వచనం కూడా చదువుకున్నాం. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతకువాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి, నాశనమును నష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారి ఎదురు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కొంతమంది ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు అనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చదువుతున్నప్పుడు ఒక సందేహం మనకు వస్తుంది. ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోవహుతో మాట్లాడుతూ, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు అని నోవహును అన్నాడు కదా. మరి
ఆదికాండం 15 అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతూ, అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి అబ్రహాము నీతిమంతుడు అని చెప్పారు కదా. మరి ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని ఎందుకు రాయబడినది అని కొంతమంది సందేహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. అదేమిటంటే రోమపత్రిక 1వ అధ్యాయము అంతా మీరు చదివితే ఆ అధ్యాయంలో మొట్టమొదటిగా అన్యులను గురించి మాట్లాడతాడు. అన్యులు ఎలా ఉన్నారు అంటే వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపులైపోయారు. ఎలా పాపులైపోయారు? 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదముల యందు వ్యక్తులైది. వారి అవివేక హృదయం అంధకారమైన, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైది. వారు అక్షయుడికి దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇది అన్ని జనులు ఏ విధంగా దేవుని యొక్క చిత్తానికి వేరుగా సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించారు, అలా వారు పాపులుగా లేక నీతి లేని వారుగా మిగిలిపోయారు. ఇక 2వ అధ్యాయానికి వస్తే 1వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములను చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇది ఈ అధ్యాయం అంతా. ఇంకా కిందకి చదువుకుంటూ వచ్చినట్లయితే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక 11వ వచనంలోకి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది. అదేమిటంటే దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక నశించుతారు అనగా అన్ని జనులు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుతారు అనగా యూదులు. ఇక 13వ వచనంకి వస్తే ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. కాబట్టి ఇక ఈ అధ్యాయం ఇంకా కిందకి చదువుకుంటా వచ్చినట్లయితే 17వ వచనంలో నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమిటికి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాటివై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞానసత్య స్వరూపమైన ధర్మశాస్త్రము కలవాడవై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండు వారికి వెలుగును,
బుద్ధిహీనులకు శిక్షకుడును బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకున్నవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహమును అసహించుకుని నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము నిమును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతువా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతువా? నీ సున్నతి కాకపోవును. ఇలాగా ఇంకా మనం చదువుకుంటూ వస్తే ఇందులో ఈ అధ్యాయంలో ఉన్న రెండో వ్యక్తి ఎవరో మనకి అర్థమవుతాడు. ఆ వ్యక్తి యూదుడు. అంటే మొదటి అధ్యాయంలో ధర్మశాస్త్రం లేక ఓ కట్టుబాటు నియమం లేక దేవుని గూర్చిన గ్రహింపు కలిగిన అన్ని జనులు దేవుడు ఎలాంటి వాడో తెలుసుకొని కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకముగా విగ్రహారాధకులై నైతిక విలువలు కోల్పోయిన వారై అసహ్యమైన జీవితాన్ని జీవించిన వారై వారు పాపులైపోయారు. ఇక అంటే నీతిమంతులుగా లేకుండా అయిపోయారు. ఇక ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడని చెప్పుకుంటున్న ఈ యూదుడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉండుట ద్వారా ఇతడు కూడా ఏమయ్యాడంటే టోటల్గా నీతి లేనివాడుగా పాపిగా అయిపోయాడు. అందుకే 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు పౌలు గారు ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అదేమిటి అంటే 10వ వచనంలో 3:10 అంటాడు, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే ఒకవైపు అన్ని జనులు నీతిమంతులు కాకుండా అయిపోయారు, ఇంకొక వైపు దేవుని పిల్లలు పరిశుద్ధులు పరిశుద్ధ జనాంగం అని పిలిపించుకున్న యూదులు కూడా నీతిని పోగొట్టుకొని నీతిమంతులు కాకుండా అయిపోయారు. అంటే ఈ విధంగా ఈ సృష్టిలో దేవుని జనాంగం పరిశుద్ధులు నీతిమంతులు అని చెప్పుకున్న యూదులు నీతిమంతులు కాకుండా అయిపోయారు, అన్యులు నీతిమంతులు కాకుండా అయిపోయారు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. ఇక ఇదే 3వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ఏ భేదము లేదు, అందరూ పాపం. అంటే భేదం అంటే ఏంటి? ఇటు యూదుడు దేవుని యొక్క జనాంగముగా ఉన్న యూదుడు, అటు అన్యుడు. అన్యుడు లేడు, యూదుడు లేడు. భేదం లేకుండా టోటల్గా యావత్ మానవ జాతి అంతా కూడా పాపులైపోయారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఇక్కడ నీతిమంతుడు అంటే ఇలాగా, అంటే రోమపత్రికలో చెప్పబడిన మాట కనుక ఇలాగ పతనమైన ఆదాము యొక్క సంతతి ఏమైపోయిందంటే మరణం పాలైంది. అంటే మరణము అందరికీ కూడా సంప్రాప్తమయ్యను అంటాడు. ఎందుకు అందరికీ మరణం వచ్చింది అంటే అందరూ పాపం చేశారు, అందరూ నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. కనుక ఇలాగా ఈరోజు మనమందరము కూడా పాపము చేయుట ద్వారా ఆదాము యొక్క సంతతిగా ఆదాముకు వారసులుగా మిగిలిపోయాం. ఇక మనం గ్రహించినట్లయితే ఇక రెండో విషయాన్ని మనం ఆలోచించినప్పుడు రెండవ విషయంలో దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు చేస్తా ఉంది. మనము యూదుల కంటే శ్రేష్ఠులం కాము, యూదులు పాపులైపోయారు, అన్ని జనులమైన మనము కూడా పాపులమైపోయాం. ఇక పాపము చేసిన వారి యొక్క స్థితి అంటే ఆదాము కుమారుల యొక్క వారసుల యొక్క స్థితి ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే వారి ఆత్మీయ జీవితంలో నీతి లేకుండా అయిపోయింది. ఇందులో ఒకటి స్వభావంలో వారు పాపులైపోయారు. స్వభావంలో పాపులు అంటే కీర్తన 51వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనాన్ని
మనం చదువుకుందాం. 51వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ పౌలుగా కీర్తనాకారుడు ఒక చక్కని విషయాన్ని మనం తెలియజేస్తారు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయు. ఇక్కడ ఈ 5వ వచనము, నేను పాపములో పుట్టిన వాడను అంటాడు. Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది ఈ వచనాన్ని తీసుకొని మనమంతా పుట్టుకతోనే పాపులం అనే ఒక నిర్ధారణకు వచ్చారు. పుట్టుకతో ఎవరు కూడా పాపి కాదు అనే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. పాపము ఆదాము నుండి పాపము మనకు సంక్రమించలేదు, కానీ మరణము పాపము యొక్క ఫలితము సంక్రమించింది. వారసత్వంగా మనం పాపులం కాదు, వారసత్వ పాపం లేదు, కానీ వారసత్వ పాప ప్రభావం అనేది మన మీద పడుతుంది. మీకు ఒక ఉదాహరణ నేను తెలియజేస్తాను. ఉదాహరణ ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఒక వ్యక్తి పాపం చేశాడు, అంటే వ్యభిచరించాడు, లేక ఒక స్త్రీ వ్యభిచరించినప్పుడు ఆమెకు ఒక మరణకరమైన జబ్బు అంటుకుంది. అయితే ఆ వ్యభిచారం ద్వారా ఆమె గర్భవతి అయినప్పుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డకు ఏమి సంక్రమించిందంటే ఆ మరణకరమైన జబ్బు ఆ బిడ్డకు కూడా సంక్రమించింది. అయితే బిడ్డ పాపం చేశాడు, ఆ బిడ్డ పాపం చేయలేదు, కానీ అతని తల్లి పాపం చేసింది. తల్లి నుండి ఏమొచ్చిందంటే ఆ పాపము యొక్క ప్రభావం అనేది అంటుంది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఆ తల్లి మారు మనసు పొందింది, రక్షించబడింది, కానీ ప్రభావం మాత్రం పోలేదు. పాపము యొక్క ప్రభావం అనేది ఒకరి నుండి ఒకరికి అది సంప్రాప్తమవుతుంది. ఆదాము యొక్క పాపము మనకు సంప్రాప్తం అవ్వలేదు. పాపము యొక్క ఫలితము మరణము సంప్రాప్తమైంది. అదే అక్కడ చెప్తున్నాను, మరణము అందరికీ సంప్రాప్తమైను. ఆదామునందు అందరూ మృతి చెందుతున్నారు, అంటే మరణాన్ని పొందుకున్నారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆదాము నుండి అన్ని శరీర సంబంధమైనవే మనకు వచ్చాయి, ఆత్మ సంబంధమైనవి ఏవి రాలేదు. ఆత్మ సంబంధమైన మరణం రాలేదు, గ్రహించాలి. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసినప్పుడు దావీదు పాపము యొక్క ఫలితము, ఆ పాపము యొక్క ప్రభావం అనేది అంటే ఆ కుటుంబం అంతటినీ కూడా ఏలింది. అతని కుమారులు చనిపోయారు. ఆ కుటుంబంలోని అంతర్గత కలహాలు ఏర్పడ్డాయి. ఆ కుమారులు ఒకరినొకరు చంపుకున్నారు. కుమారులు దావీదును తిరుగుబాటు చేశారు. కుమారులు దావీదును తరిమి కొట్టారు. కుమారులు దావీదును చంపడానికి ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు అంటే పాపము యొక్క ప్రభావం. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినట్లయితే దావీదు పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అంటే పాపము యొక్క ప్రభావములో, అంతేగాని పాపముతో కాదు. ఇక్కడ బిహోల్డ్ ఐ వాజ్ షేపెన్ ఇన్ ఇనిక్విటీ, ఇన్ అన్నాడు, ఇక్కడ విత్ అనే మాట ఉపయోగించలేదు. అండ్ ఇన్ సిన్ డిడ్ మై మదర్, అండ్ ఇన్ సిన్ అన్నాడు, అంటే పాపములో. విత్ సిన్ అంటే పాపముతో అని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ రెండు వ్యత్యాసాలు మనం గ్రహించాలి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే ఆదాము నుండి వారసత్వంగా మనకి ఏమొచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు. కనుక జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమైనా. కనుక జన్మ పాపం అనేది లేదు. మనం అందరము కూడా ఎవరు పాపం చేస్తే వారే ఆ పాప ఫలితాన్ని పొందుతారు.
యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. చాలా మంది అంటే ఆదాము నుండి ఆ మనకు పాపం అంటుకుంది, ఆదాము పాపం చేశాడు కాబట్టి అక్కడ నుండి ప్రతి ఒక్క మనిషి పుట్టుకతోనే పాపి అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చదువుకుందాం. 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనం చూస్తే, పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆనీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినట్లా అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అనే విషయాలు మనం ఆలోచించినట్లయితే, పాపము చేయు వాడే మరణం. అంటే ఇక్కడ ఈ మరణం ఆత్మీయ మరణం. భౌతిక మరణము అనేది వారసత్వంగా వచ్చింది. అంటే శరీరం ఎప్పుడైతే ఆదాము నుండి మనం పొందుకున్నామో, శరీరానికి కూడా దేవుడు ఒక శాసనం పెట్టాడు. నీవు మట్టి నుండి తీయబడితివి కనుక తిరిగి మన్నైపోదువు అనే నియమం అది యావత్ మానవ సంతతి అంతటికి కూడా సంక్రమించింది. ఇది మనం గ్రహించాలి. ఆదాము నుండి వారసత్వంగా మనం ఏం పొందుకున్నాం అనే విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆదాము నుండి రెండే మనకు వచ్చాయి. ఒకటి శరీరము, రెండవది శరీర మరణం. అంతేకాని ఆదాము నుండి మనకు పాపము రాలేదు. ఆదాము యొక్క పాపాన్ని మనము వారసత్వంగా పొందలేదు. మనము పాపము చేస్తున్నాము కాబట్టి పాపులం అయిపోయాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. అంటే మీ అపరాధం, ఆదాము అపరాధం కాదు, ఆదాము పాపం కాదు, మీ అపరాధము చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. కనుక మనం జాగ్రత్తగా మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ మాటలు ఆలోచించినప్పుడు మనము ఎలా పాపులమయ్యామో ఇక్కడ వాక్యం చెప్తుంది. 3వ వచనం కూడా చదువుకుందాం. వారితో కలిసి మనమందరమును, వారితో కలిసి మనమందరమును అంటాడు. అంటే ఈ వాక్య భాగంలో అక్కడున్న ఎఫెసీయులను గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. కడమ వారి వలనే దైవోగ్రత కనుక దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమయ్యాము అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమైనాం. అంటే స్వభావములో మనము పాపులమయ్యాం. అంటే పాప స్వభావం, దీన్ని ఆడమ్స్ నేచర్ అంటారు. అంటే ఆదాము యొక్క స్వభావము ఆదాము యొక్క శరీరం నుండి మనకు వచ్చింది. అంటే ఈ శరీరములో స్వభావ సిద్ధముగానే ఒకటి ఉంది. అదే పాపమునకు ప్రేరేపించబడే స్వభావము, పాపమును రిసీవ్ చేసుకునే స్వభావము, పాపము వైపు మురొగ్గి అంటే పాపము వైపు ఆకర్షించబడే స్వభావము ఈ యొక్క శరీరంలో ఉంది. అది మనమందరము కూడా పొందుకున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే శరీరం ఏ విధంగా ఆదాము నుండి మనకు వచ్చిందో
ఇక ఆ శరీరంలో ఉన్నవన్నీ మనకు వచ్చేసాయి. ఆ శరీర బలహీనతలన్నీ కూడా మనకు వచ్చేసాయి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఈ ఇలాగా మనం ఆదాముకు వారసులమైపోయాం. ఆదాము యొక్క వారసత్వం మనకు వచ్చింది. ఇక పాపపూరితమైన కార్యాలు కూడా మనము ఆదాము నుండి వారసత్వంగా పొందుకున్నాం. మనం గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఎప్పుడైతే సువార్త సత్యము ప్రత్యక్షమైందో దానికి విధేయత చూపుట ద్వారా మనమందరము కూడా దేవుని కృపను బట్టి పరిశుద్ధపరచబడ్డాం. కానీ మునుపు మనం అందరము కూడా ఇక్కడ అంటాడు, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అంటే రక్షణ పొందక మునుపు ప్రతి మానవుని యొక్క స్థితి ఈ 3వ వచనంలో కనపడుతుంది. ఈ ఈ స్థితి ఎక్కడి నుండి మనకు వచ్చింది అంటే ఆదాము నుండి మనకు వచ్చింది. ఆదాము ద్వారా మనం అందరం కూడా ఇటువంటి స్థితిని పొంది ఉన్నాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనాం. అంటే పాపపూరితమైన క్రియలలో మనము ఆదాము యొక్క వారసులుగా ఉండిపోయాం. పాపమును జరిగించు శరీరము ద్వారా మనమందరము ఆదాము యొక్క వారసులమైపోయాము. అలాగే భౌతిక మరణాన్ని పొందుట ద్వారా మనమందరము ఆదాము యొక్క వారసులమైపోయాము. అలాగే పాపములో తప్పిపోయే స్థితి ఉంది. ఇది కూడా ఆదాము నుండే మనకు వచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అనే మాట. ఇది మనం లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇంగ్లీష్లో నశించిన దాన్ని అనే మాట ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, నేను చదువుతున్నాను. బట్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాస్ లాస్ట్. లాస్ట్ అంటే తప్పిపోవటం, పోగొట్టుకొనటం. ఇది జాగ్రత్త గ్రహించాలి. నేను చాలా లాస్ అయిపోయాను, అంటే నష్టపోయాను. అంటే మనము ఇక్కడ ఈ యొక్క లాస్ట్ అనే మాట మనం నశించిపోవటం, పోగొట్టుకోవటం. ఎవరైతే తప్పిపోయారో అలా తప్పిపోయిన వారిని, అంటే ఇది ఏ సెన్స్లో ఉపయోగించాడంటే, వెదకి రక్షించడం అంటే ఓ గొర్రెను కానీ దేన్నైనా పోగొట్టుకుంటే, దాన్ని ఏ వస్తువైనా పోగొట్టుకుంటే దాన్ని ఎలా వెతికి దాన్ని తిరిగి సంపాదించుకుంటామో, అలాగే ప్రతి మానవుడు కూడా పోగొట్టుకోబడ్డాడు, అంటే తప్పిపోయాడు. కాబట్టి తప్పిపోయిన ఈ మానవుని వెతకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనం అందరము తప్పిపోయాం. ఎలా తప్పిపోయామంటే పాపం ద్వారా తప్పిపోయాం. పాపము ద్వారా తప్పిపోవటానికి కారణం ఏంటంటే, మనము ఆదాము యొక్క స్వభావము అనేది మన యొక్క దేహములో ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 53వ అధ్యాయంలో మనకు సంబంధించి కొన్ని విషయాలను ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించగలం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క
శిలువ మరణము కూర్చి చెప్తూ 6వ వచనంలో ఈ మాట కనపడుతుంది. మనమందరము అనగా ప్రతి మనిషి గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఇక్కడ మనమంతా త్రోవ తప్పిపోయాము, త్రోవ నుండి తొలగిపోయాము. అలాగ తొలగిపోవడానికి కారణం ఏంటంటే ఆదాము. ఆదాము తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. దేవుడు చెప్పాడు, మీరు ఈ పండు తింటే చచ్చిపోతారు, తినకుండా ఉంటే బ్రతుకుతారు. మీ ఇష్టం, మీరు ఏది ఎంచుకుంటారో ఎంచుకోండి అని చెప్పాడు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా చట్టాన్ని మోషే గారు ఇశ్రాయేలుకి ఇస్తూ, నేడు జీవమును మరణమును మీ ఎదుట ఉంచి అంటాడు. జీవం ఉంది, మరణం ఉంది, నీ ఇష్టం, ఏది ఎంచుకుంటావు, ఏది కోరుకుంటావు, జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా? కాబట్టి దేవుడు మనిషికి ఒక స్వేచ్ఛాపూరితమైన చట్టాన్ని అనుగ్రహించాడు. కనుక మనిషి ఆ విధంగా ఏమైపోయాడు అంటే ఈ ఎంచుకునే విషయంలో తప్పిపోయాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఆదాము ఎలా త్రోవ తప్పిపోయాడో మనమందరము కూడా త్రోవ తప్పిపోయాం. ఈ త్రోవ తప్పిపోయిన వారిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన విషయాన్ని మనం పక్కన పెడితే, మన స్థితిని, ఆదాము నుండి మనం పొందుకున్న స్థితిని, తప్పిపోయే స్థితి, పాపములో పడిపోయే స్థితి వారసత్వంగా ఆదాము నుండి మనకు అందరికీ వచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఇటువంటి స్థితిలో ఉన్నాము అంటే దీనికి కారణం ఏమిటి అంటే ఇది ఆదాము యొక్క నేచర్, ఆదాము యొక్క స్వభావం. ఆదాము యొక్క స్వభావము మనకు సంక్రమించింది. తద్వారా మనమందరం కూడా ఆదాము యొక్క సంతతిగా మార్చబడ్డాం, ఆదాము యొక్క సంతతిగా తీర్చబడ్డాం. ఇది గ్రహించాలి. కనుక మనం ఆలోచించినప్పుడు ఆదాము యొక్క వారసత్వం మనకి ఎలా వచ్చింది అంటే ఆ వారసత్వం నుండి మనం ఏమేమి పొందుకున్నాం అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. కనుక ఇక తర్వాత పాయింట్ మనం ఆలోచిస్తే ఆత్మీయ మరణాన్ని కూడా మనం ఆదాము నుండి పొందుకున్నాం. ఇది ఇందాక మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 5వ వచనంలో కూడా మనమందరం కూడా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు మృతులై ఉండగా, ఇది గ్రహించాలి. అంటే ఆత్మీయంగా మృతులు అంటే ఆయన పాపం ద్వారా మనం మృతులం కాలేదు. ఆయన పాపం చేశాడు, ఆయన మరణించాడు, ఆత్మీయంగా మరణించాడు. మనము పాపం చేస్తున్నాము, మనము మరణిస్తున్నాము. అంటే ఇక్కడ ఆదాము పాపము చేసిన ఆ పాపము యొక్క ప్రభావమే మనకు వచ్చింది, కానీ ఆత్మీయ మరణం మనకు రాలేదు, పాపం మనకు రాలేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఆలోచించినట్లయితే మనం అందరము కూడా ఈ విధంగా ఆ ఆత్మీయ మరణానికి లోనైపోయాము. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. అలాగే మనం అందరము కూడా మరణం కొరకు అంటే భౌతిక అంటే దీని యొక్క ప్రభావం అంటే ఆదాము యొక్క పాప ప్రభావము, దాని వారసత్వ లక్షణాలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒక్కొక్కటికి మనం పరిశీలన చేసినప్పుడు మనం అందరము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. అంటే ఏదేను తోటలో దేవుని కోపం ఆదాము మీదకి వచ్చింది. అలాగే మనమందరము కూడా పాపము చేయటం ద్వారా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చూస్తే అక్కడ కడమవారి చివరిలో ఉంటుంది, కడమవారి వలనే దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అనే మాట. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. అక్కడ కోపం అనే చోట ఏముంటుందంటే ఉగ్రత అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. అంటే ఇలాగా ఆదాము యొక్క వారసులందరూ కూడా పాపానికి లోనయ్యారు, మరణానికి లోనయ్యారు, ఉగ్రతకు లోనవుతున్నారు. అలాగే శరీర సంబంధమైన మరణానికి కూడా వారు పాత్రులై ఉన్నారు.
కనుక ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక తరువాత విషయాన్ని మనం చూస్తే మనమందరము ఇక త తు చిట్ట చివరికి మనమందరము కూడా ఖచ్చితముగా నరకానికి కూడా పాత్రులమయ్యాము అనే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. నరకానికి ఎలా పాత్రులమయ్యాం అంటే ప్రకటన గ్రంథం 21 అధ్యాయము ప్రకటన గ్రంథము 21 అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ 8వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. 8వ వచనం చూస్తే పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంటే ఇది రెండవ మరణం అంటే నిత్య మరణం అని చెప్పచ్చు. ఇది ఒకటి శరీర మరణం, మరణించిన తర్వాత మరలా తిరిగి మనం లేస్తాం. రెండు ఆత్మీయ మరణం, దేవుని నుండి దూరం అయిపోవటం, దేవుని సహవాసం నుండి దూరం అయిపోవటం. మరలా తిరిగి ఆ మరణాన్ని క్రీస్తును తప్పించుకునే అవకాశం ఉంది. ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నది ఇది పేరు రెండవ మరణం, కానీ ఇది మనకు మూడవదిగా మనం ఆలోచించవచ్చు. ఇది ఏంటంటే ఒకటి శరీర మరణం, రెండు ఆత్మీయ మరణం, మూడవది నిత్య మరణం. అంటే శరీర మరణం పొందిన వాడు తిరిగి లేస్తాడు తీర్పులో. ఆత్మీయ మరణం పొందినవాడు తిరిగి మరలా క్రీస్తునందు బ్రతికించబడతాడు. అటు రెండింటినీ తప్పించుకునే అవకాశం ఉంది. కానీ నిత్య మరణం ఇది. అంటే దీంట్లో ఈ మరణాన్ని పొందిన వాడికి ఇక మరొక అవకాశం లేదు. ఇది నిత్య మరణం. కనుక ఈ మరణానికి మనం పాత్రులం అయిపోతున్నాం. అంటే ఆదాము యొక్క పాపము యొక్క స్వభావము, పాపము యొక్క ప్రభావము, పాపము నుండి వచ్చిన వారసత్వ లక్షణాలు, వారసత్వపు స్థితి తుదకు మానవుని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే నిత్య మరణానికి తీసుకుపోతుంది అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక ఈ ఆదాము యొక్క మరణము నుండి లేక ఆదాము ద్వారా వచ్చిన ఇటువంటి ఈ స్థితి, పాపపు స్థితి నుండి మనమందరము తప్పించబడటానికి దేవుడు మనకు ఇంకొక ఆదామును అనుగ్రహించాడు. ఇంకొక ఆదామును కూర్చి మనం ఆలోచించినట్లయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన యొక్క స్థితిని మనం ఆలోచిస్తే ఒకటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చదువుకుందాం. 15వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మనుషుని ద్వారా మరణం వచ్చును, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగిన. ఈ వచనంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని నేను మొదటిగా మీకు తెలియజేశాను. ఈ ఇద్దరు వ్యక్తులలో రెండవ వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఏమి సంప్రాప్తించింది అనేది మనం చూస్తే మృతుల పునరుద్ధానం. ఆయనేమో చావును తెచ్చాడు, ఈయనేమో పునరుద్ధానాన్ని తెచ్చాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు చూడండి, మరలా 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడతారు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకేమి సంక్రమించింది లేక ఆయన మనకేమి అనుగ్రహించాడు అనే సంగతులు కూడా మనం గ్రహించవచ్చు. అలాగే 45, 47 వచనాలు కూడా మరొకసారి మనం చదువుకుందాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది.
మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరిద్దుము. కనుక జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మనకు రెండు స్వభావాలను అనుగ్రహించారో దేవుని వాక్యం నుండి మనం చూస్తున్నాం. మొదటి వ్యక్తి ద్వారా ఏవేవి వచ్చాయో మనం ఇంతవరకు ధ్యానించాం. అలాగే ఇప్పుడు రెండవ వ్యక్తి ద్వారా ఏమేమి వచ్చాయో కూడా, మనకు అనుగ్రహించబడ్డాయో కూడా మనకి ఎంతో స్పష్టంగా ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. కనుక మనము నేటి దినము చాలా విషయాలు ఆదాము ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే ఆదాము నుండి వారసత్వంగా మనకి ఏమొచ్చాయో మనం తెలుసుకున్నాం. ఇక మనకు క్రీస్తు ద్వారా అంటే రెండవ ఆదాము ద్వారా ఏమి వచ్చాయో మనకి ఈ వచనం చెప్తుంది. మిగిలిన విషయాలను మనము దేవుని చిత్తమైతే రేపటి తరగతిలో వాటిని మనము ధ్యానిద్దాం. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.